ఇప్పటి వరకు ఈత, తాటి చెట్ల కళ్ళును చూశాం. కొంతకాలం నుంచి కొబ్బరి, కర్బూజా చెట్లు కూడా ఈ జాబితాలో చేరాయి. అయితే ఈ చెట్లన్నిటినీ తలదన్నేలా మరో చెట్టు తెరపైకి వచ్చింది. విపరీతంగా కళ్ళు కారుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఆ చెట్టు. ఉల్లాసంతో పాటు సుదీర్ఘ రోగాలను కూడా నయం చేసే విధంగా కళ్ళును అందిస్తుంది. ఆ చెట్టు గురించి తెలుసుకోవాలంటే నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లాల్సి. తాటికల్లు, ఈత కళ్ళు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు మధుపాన ప్రియులు తాటి చెట్లు లేదా ఈత చెట్ల వనాన్ని చూసుకొని కళ్ళు తాగుతూ సేద తీరడం మనం చూస్తూనే ఉంటాం. ఆ చెట్ల నుంచి వచ్చే నీర చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు మనసుకు కాస్త ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. కాగా కొన్నేళ్ల నుంచి కర్బూజా, కొబ్బరి కళ్ళు కూడా ప్రాచుర్యం పొందింది. చాలా అరుదుగా వేప కళ్ళు అనేది కూడా వింటూ ఉన్నాం. కానీ మేడికల్లు అనేది ఎప్పుడైనా విన్నారా? కని విని ఎరుగని రీతిలో ఓ మేడి చెట్టు నుంచి కళ్ళు వస్తుంది. రోజుకు దాదాపు 20 లీటర్ల కళ్ళు అందిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. నరేందర్ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న ఓ మేడి చెట్టు భారీగా పెరగడంతో కొన్ని కొమ్మలను కొట్టేశారు. అలా తెగిన చెట్టు కొమ్మల నుంచి తెల్లగా కళ్ళు మాదిరిగా నురుగులు రావడం కనిపించింది. ఇది గమనించిన యజమాని స్థానిక గీతా కార్మికుడు శివాకి తెలిపారు. శివ తెగిన కొమ్మల దగ్గర ఓ ముంతను కట్టారు. కొద్దిసేపట్లోనే ఆ ముంత పూర్తిగా నిండిపోవడం గమనించి మరో ముంత కట్టారు. ఇలా ఆ మేడి చెట్టు రోజుకు 20 లీటర్ల కళ్ళును ఇస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఉదయం 10 లీటర్లు, సాయంకాలం 10 లీటర్ల కళ్ళు వస్తుండటంతో గ్రామస్తులు ఎగబడి తాగుతున్నారు. మేడి కళ్ళు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, ఉబ్బసం, గ్యాస్ సమస్యలు మాయమవుతాయని వారంటున్నారు. కళ్ళు కూడా కొంత ఒగరుగా ఉండి రుచిగా ఉంటుందని కళ్ళు సేవించిన గ్రామస్తులు చెబుతున్నారు. ఈత కళ్ళు తాగినాం, తాటి కళ్ళు తాగినాం. మేడు కళ్ళు తాగితే కాళ్ళు నొప్పులు అన్నీ తగ్గినాయి. మంచిగా ఉన్నది. నడుస్తా లేకుంటే బాగా నడుస్తున్నాం. బాగున్నది. నొప్పులు అన్నీ తగ్గినాయి. ఏం లేదు, సేఫ్టీ ఉంది. వాళ్ళు కళ్ళు మంచిగా ఉందని కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ ట్రబుల్ ఇలా తగ్గుతుందని డైలీ వచ్చి తాగుతారు ఉదయం మార్నింగ్.